అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ 2022, 2013 కేసు అయితే ఏపీ హైకోర్టులో కేసు సంబంధించి తీర్పు అయితే ఏపీ హైకోర్టులో రిజర్వ్‌లో ఉంది. తీర్పు ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా వెలువడే అవకాశం ఉంది. దాదాపు 2022 వారికి 124 మందికి ఖచ్చితంగా పోస్టింగులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక 2013 వారికి కూడా మరి జడ్జి గారు ఏ విధంగా తీర్పిస్తారో దాదాపు వారికి కూడా ఇస్తే మంచిగానే ఉంటుంది. ఎందుకంటే వారు కూడా 11 సంవత్సరాల సర్వీసు లాస్ అయ్యారు. సరే ఏదైనా ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే 2022 వారికే కేసు అయితే పాజిటివ్‌గా ఉంది. ఎందుకంటే 560 పోస్టులకు నోటిఫికేషన్ వేశారు. కానీ 560 పోస్టులు అయితే భర్తీ చేయలేదు. 124 పోస్టుని హోల్డ్‌లో ఉంచారు. ఆల్రెడీ ఏపీ హైకోర్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 560 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి హైకోర్టు క్లియర్ అంటూ నవంబర్ 23, 2022 రోజే తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నియామకాలు రేపు పోస్టింగ్లు ఇస్తారనగా మళ్ళీ వెంటనే స్టే అని చెప్పేసి 124 పోస్టులు హోల్డ్లో ఉంచారు. ఆల్రెడీ 560 పోస్టులకి ఆల్రెడీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 2022లోనే ఇచ్చింది. కానీ మళ్ళీ 124 పోస్టులు ఆపి ఇన్ని 2 ఇయర్స్ వేస్ట్ చేయడం ఎంత ఒక మంచి నెగిటివ్గా పోయిందంత విషయం మొత్తం కూడా. దాదాపు జడ్జి గారు అయితే 2022 వారికి పాజిటివ్గా ఉన్నారు. ఖచ్చితంగా 2022 వారికి 124 మంది పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఇక 2022 నోటిఫికేషన్లో మరి అప్లై చేసుకొని ఇంకా అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్గా సెలెక్ట్ కాని మహిళా అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఎలా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు ఖాళీలు ఉండే అవకాశం అయితే ఉంది. చాలా పోస్టులు ఖాళీ ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా మరి కొత్తగా అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం వేయాలి. ఇక్కడ చూస్తే ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఖాళీ పోస్టుల వివరాలు సేకరిస్తున్నాం. మంత్రి పయ్యావుల రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల వివరాలను సేకరిస్తున్నామని వైసీపీ సభ్యులు తుమాటి మాధవరావు, రమేష్ యాదవ్ క్వశ్చన్ అవర్లో భాగంగా అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే సమాధానం చెప్పారు. 2014 నుంచి 2024 వరకు 1,81,208 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. కానీ మరి ఇప్పుడు ఖచ్చితంగా ఖాళీ పోస్టుల వివరాలు సేకరించేటప్పుడు అంగన్వాడీ వ్యవస్థలో ఆయా పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మినీ అంగన్వాడీలో ఆయా పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా చాలా ఖాళీలు ఉన్నాయి. ఈ ఐసీడీఎస్ శాఖలోని ఖాళీ పోస్టుల వివరాలు కూడా సేకరించి ఖచ్చితంగా వెంటనే ఆయా పోస్టులకు నోటిఫికేషన్, అంగన్వాడీ టీచర్ పోస్టుల నోటిఫికేషన్, అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్కి సంబంధించి కూడా కొత్త నోటిఫికేషన్, గ్రేడ్ 1 సూపర్వైజర్ నోటిఫికేషన్, సిడిపిఓ నోటిఫికేషన్, ఈ విధంగా అన్ని నోటిఫికేషన్ విడుదల చేస్తే మరి ఐసీడీఎస్ శాఖకు మంచి ఎక్కువ ఖాళీలు లేకపోవడం వల్ల పనిభారం లేకుండా, ఒత్తిడి లేకుండా అంగన్వాడీ టీచర్లు ఆయనందరూ కూడా పనిచేసి మంచి ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక ఎందుకంటే వెంటనే ఖాళీగా ఉన్న అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్కి సంబంధించి కూడా మరి ఈ పాత నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఫిల్ చేయాలి. కొత్త నోటిఫికేషన్ కూడా వెంటనే విడుదల చేస్తే అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా రాసుకొని కొంచెం ప్రమోషన్ పొంది తమ యొక్క సర్వీస్లో కొంచెం శాలరీ పెరిగింది, కొంచెం హోదా పెరిగింది అనేటువంటి తృప్తితో వారు రిటైర్మెంట్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి న్యాయం చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.